ఇక్కడ చూడండి, ఇక్కడ తోటకూర రెడీ అయింది. మళ్ళీ ఇక్కడ పాలకూర కూడా రెడీ అయింది. ఇప్పుడైతే పాలకూర కట్ చేసి మళ్ళీ తర్వాత తోటకూర కట్ చేద్దాం. ఇవైతే విత్తనాలు నేను పెట్టుకున్నానండి. నీడకు మంచిగా అవుతుంది, ఎండ ఎక్కువ కొట్టదు. ఇక్కడ ఇక్కడ తీగ జాతి మొక్కలు ఉన్నాయి కదా, ఆ తీగ నీడ వచ్చేస్తుంది అనమాట. చూస్తారు కదా, 3 కుండీలలో పాలకూర అయితే మంచిగా వచ్చింది. చూడండి చూడండి, మొత్తము ఇంత పాలకూర అయితే వచ్చింది. చూడండి సూపర్ వచ్చింది, నీట్గా. ఇక్కడ చూడండి తోటకూర అయితే, రెడ్ తోటకూర ఎంత క్యూట్గా ఎంత మంచిగా వచ్చిందో, ఫ్రెష్ ఉందండి. ఇది కట్ చేద్దాం. చూడండి ఎంత బాగుందో తోటకూర. ఇక్కడ కూడా కొంచెం తోటకూర ఉందండి, ఇది కూడా కట్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఉంది చూడండి. ఫస్ట్ ఇగో ఇక్కడ కట్ చేసుకుంటాం కదా, మళ్ళీ సైడ్ నుంచి ఇట్లా బ్రాంచెస్ వస్తాయి చూడండి. ఇక్కడ కట్ చేసుకున్నా ఫస్ట్, ఇగో తర్వాత ఇక్కడ ఒక బ్రాంచెస్ వచ్చింది, ఇక్కడ ఒక బ్రాంచెస్ వచ్చింది. ఇప్పుడు మనం ఇట్లా కట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక బ్రాంచెస్ వస్తాయి, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక బ్రాంచెస్ వస్తుంది. ఇట్లా బ్రాంచెస్ గా వస్తుంటది అనమాట. చూడండి ఇక్కడైతే ఇంత వచ్చింది, అక్కడ కూడా ఉందండి తోటకూర. కట్ చేద్దాం పదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కుండీలో మంచిగా మొలిచింది చూడండి, రెడ్ తోటకూర సూపర్ వచ్చింది చూడండి. అసలు ఇదైతే కట్ చేసుకోవాలనిపిస్తలేదు, ఇట్లా షోకు అట్లనే వదిలేయాలనిపిస్తుంది. అందంగా ఉంది కదా, కట్ చేయాలనిపిస్తలేదు, కానీ కట్ చేయాలి కదండి, అందు గురించి కట్ చేస్తున్నా. సూపర్ వచ్చింది చూడండి, ఇట్లా రావాలి తోటకూర అంటే. చూడండి తోటకూర సూపర్ వచ్చింది.